ఇక మరొకటి చూడండి, మరో పసి ప్రాణం పోయింది. గురుకులంలో ఆత్మహత్యకు పాల్పడ్డ 7వ తరగతి విద్యార్థి. వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ గురుకులంలో ఘటన. బాధిత కుటుంబానికి అండగా విద్యార్థి సంఘాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు. గురుకుల పాఠశాలలో మరో ప్రాణం పోయింది. విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. వనపర్తిలో చోటు చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పలువురిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఒక పక్క ఫుడ్ పాయిజన్ మరణాలు, మరొక పక్క ఆత్మహత్య ఘటనలు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా చీమ కుట్టినట్టయినా లేని సర్కారు తీరుపైన తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మండిపడతా ఉన్నాయి. నేను ఎక్కడో చూసినబ్బా, ఒకటి అకునూరు మురళి మాట్లాడుతుంటాడు. ఏమంటాడు, గురుకులాలను తీసేసేయాలి, వద్దే వద్దు అని చెప్పేసి. ఆ బయట దొరుకుతుందా? ఈ ట్విట్టర్లోనో నేను చూసిన ఇంతకు ముందే. అది పెట్టు. ఈ విద్యా కమిషన్ చైర్మన్ ఏం చేసిండయా, ఏమంటుండయా అంటే, ఇంకా ఈ వద్దే వద్దు తీసేయాలి, చేతగాక మీకు నడపడం చేతగాక గురుకులాల వల్ల ప్రాబ్లం అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేదు గురుకులాలు, ఈ నిర్బంధ విద్య ఎక్కడ లేదు. ఎందుకంటే పేద పిల్లలు బాగుపడుతున్నారు కదా, ఇక వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదు వీళ్ళకి. ఈ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు, ఈ రెడ్డి పాలకులకు ఇష్టం లేదు. ఆ రెడ్డి పాలకుల మోచేతి నీళ్లు తాగేటువంటి ఈ అకునూరు మురళి కానీ, లేకపోతే కోదండరామ రెడ్డి కానీ, లేకపోతే అరగోపాల్ లాంటి వాళ్ళకి కానీ, వీళ్ళెవరికి కూడా పేద పిల్లలు చదువుకోవడం, ఇట్లాంటి చదువుకోవడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేదు. ఎక్కడ పోయినాయో మరి ఆ సంఘాలు ఇవన్నీ కూడా, ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయో. విమలక్క వీళ్ళందరూ గదే పంపి. ఇక విమలక్క వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయారో ఏడో మాట్లాడతలేరు పాపం. వాళ్ళకు కూడా చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు, ఏమైతలేదు పాపం. మంచిగా హాయిగా కడుపు నిండా 3 పూటల మంచిగా పంచపక్ష పరమాన్నాలతోటి తిని వాళ్ళు నిమ్మలంగా ఉంటున్నారన్నమాట. ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పాటలు వాడుతోలో నోర్లు మూగబోయినాయి, మాట్లాడుతోలో నోర్లు మూగబోయినాయి. ఇంతమంది పిల్లలు చనిపోతుంటే, ఇక వాంకిడి విద్యార్థిని చనిపోతే వాళ్ళ మీద మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. రాష్ట్రంలో ప్రజా సంఘాలు, మేధావులు అంటూ మొత్తము భూస్థాపితం అయిపోయారు. ఎక్కడో కొట్టుకపోయారు సునామీ వచ్చి. ఆ సునామీ మరి ఎవరికి వచ్చిందో, ఎడంగా వచ్చిందో అని కొట్టుకపోయారు కదా. చూడండి ఒకసారి. ఇగో ఈయన ఈ మహానుభావుడు విద్యా కమిషన్ చైర్మన్ ఏమంటా ఉన్నాడు చూడండి ఒకసారి. అంటే నేను పర్సనల్ గా మురళిగా ఒక విద్యా వ్యవస్థని స్టడీ చేసి దేశాల్లో కూడా చూసినటువంటి ఇదేంటంటే, ఈయన ఒక విషయం చెప్పాలంటే, ఈయన విద్యాకు సంబంధించినటువంటి దానికి ఈయనకు సంబంధమే లేదు అసలు. ఓపెన్గా చెప్పాలంటే విద్యా వ్యవస్థ మీద ఈయన పిహెచ్డీలు చేసినాయనే కాదు, ఏం చేసినాయనే కాదు, ఏమి చేసినాయనే కాదు. ఇక ఎవరికి వాళ్ళే ఊహించుకొని ఈయనేదో మేధావి అన్నటువంటి ముసుగులో ఉన్నాడు తప్ప అంత ఏం లేదు. ఆయన మేధావితనం ఏందో ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. యాక్చువల్గా గురుకులాలు అనేది ఒక సొల్యూషన్ కాదు. గురుకులాలలో ఎంతమంది పిల్లలు ఉంటారు? మరి గురుకులాల సొల్యూషన్ కాదు. ఏంటిది సొల్యూషన్ సార్? గురుకులాలు అనేది సొల్యూషన్ కాదు. మీరు ఎందుకో ఎంతసేపు నాకు ఈ తొలి వెలుగు లేకపోతే వేరే ఛానళ్ళకే ఇస్తారు, మా ఫోన్లు ఎత్తారు, మాతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వచ్చు కదా. మాకు కూడా మీ రూపం ఏంది, మీ అసలు స్వరూపం ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖానం ఏందో మొత్తం మేము కూడా బయట పెడతాము. గురుకులాల సొల్యూషన్ కాదు. మరి ఏంటిది సొల్యూషన్? పిల్లలకు ఫుడ్ పాయిజన్ చేపించి విషాహారం పెట్టి చంపడం సొల్యూషనా? నువ్వు గురుకులాల గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ మాగనూరు గురుకులనా ఏమన్నది? జిల్లా పరిషత్ స్కూల్ అది, జిల్లా పరిషత్ స్కూల్ అది గురుకుల కాదు. మరి అక్కడెందుకు ఫుడ్ పాయిజన్ అయింది? అక్కడెందుకు అట్లా వారంలో 3 సార్లు ఎట్ట అవుతుంది? గదాని గురించి మాట్లాడకుండా అసలు గురుకులాలే మంచిది కాదు. మరి ఇప్పుడు గురుకులా మంచిది కాదు. రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నువ్వు జాకిలి పెట్టి లేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ వాళ్ళ జోక్తా ఉన్నావు కదా. వాళ్ళ పదవి ఇచ్చినందుకు బిచ్చం లెక్క ఆ పదవి ఇచ్చినటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేస్తారు. అదేంటి సార్? మరి అది కూడా హాస్టల్ ఉంటుంది కదా అందులో, అది కూడా నిర్బంధ విద్యనే కదా. మరి గురుకులనేమో కరెక్ట్ కాదంట, ఇంటిగ్రేటెడ్ ఈ స్కూల్స్ ఓపెన్ చేసేటువంటి అదేం కరెక్ట్ అంట. నువ్వో విద్యా కమిషన్, నువ్వో చైర్మన్, దానివల్ల నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఏ పేద ప్రజలకు ఉపయోగం ఉంది? నువ్వు ఇన్ని రోజులు మైకులు పట్టుకొని వాకింగ్ చేస్తున్న దగ్గరికి ఆడికి ఈడికి పోయి వాళ్ళకి నిమ్మలం లేకుండా ఉన్నాయి లేని అబద్ధాలన్నీ ఉదరగొట్టి ప్రజల మొత్తం ఒక విషం నింపినవు. ఇవాళ నీకేమైంది? నీకు పదవి వచ్చినాక నీ నోరు మూగబోయింది. ఎందుకో మాట్లాడతలేవు పిల్లల ఆత్మహత్యల మీద. ఒక్క ట్వీట్ అయ్యకపోతే చేతులకు జట్ట పుట్టినది, రోగం పుట్టినది చేతులకు. ఏమైంది? ఒక ట్వీట్ వేస్తే ఏం పుట్టింది? గా వాంకిడి విద్యార్థిని శైలజ అనిపోతే ఒక్క ట్వీట్ వేయలేదు. పోలీసు వాళ్ళ పహార మధ్య చేస్తే ఓ గతంలో గడీల పాలన, దొరల పాలన అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇప్పుడు సమ్మ ఉందా?
ఇప్పుడు మాట్లాడవా? ఒక సుమారు ఒక 6% పిల్లలు ఉంటారు, 7% ఉంటారు మొత్తం గురుకులాలు వస్తాయి. మీరు ఇంకో 1% పెంచుతారు కొత్త గురుకులాలు వస్తే, మరి వాటి బట్టి ఇంకా 92%, 93% మంది పిల్లల వాళ్ళ సంగతి ఏంటి? అందుకు బయటకు వస్తుంది. అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 అండి, ఈ గురుకులాలలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయ్యి ఒక సమాజానికి దూరం అయ్యి అది కరెక్టా కాదనేది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా నువ్వు మేధావివి, నీలాంటి మేధావులకి ఈ ఈ అది ఇచ్చిరు చూసినావా? ఏంటిది అది? విద్యా కమిషన్ చైర్మన్ ఆ ఇచ్చిన ఇంకా పెద్ద మేధావి. మీరందరూ కలిసి వాళ్ళు తెలంగాణలో విద్యా వ్యవస్థను గురుకులాలని అన్నిటిని సర్వనాశనం చేసిరు. ఇప్పటిదాకా గురుకులాలు చదువుకున్నటువంటి పిల్లలు ఈ మొత్తం మన గురుకులాలు స్టార్ట్ చేసినాక ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంతమంది పిల్లలు చనిపోయారు ఒకసారి లెక్కలు తీయరాదు? మీకు చేతగాక, పరిపాలన చక్కగా చేతగాక, వాళ్ళకు బోబెట్టనిక చేతగాక, సరిగ్గా విద్య చెప్పనిక చేతగాక, ఇవి మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది తీసేద్దాము, అది తీసేద్దాము, ఈ కార్యక్రమం ముంగలు వేసుకున్నారు. జనం ఉరికిస్తారు మిమ్మల్ని, ఉరికిచ్చి కొడతారు మిమ్మల్ని. మీకు అర్థమైతే లేదు. అకునూరు మురళి గారు ఇంతకుముందు పోయినావు కదా, మైక్ సంకలు వేసుకొని పోయి మాట్లాడినావు కదా పార్కులల్లా, ఇప్పుడు పోయి మాట్లాడిపో, ఒక్కసారి పో బయటకో, జర ప్రజల దగ్గరకో, అదే ప్రజల దగ్గరకో. మామూలుగా ఉండదు రియాక్షన్, ఇంకొక తిరిగి ఉంటుంది. ఇంకా మాట్లాడే ఏడా పిల్లలు చనిపోతుంటే దాని మీద మాట్లాడనిక ఓపిక లేదు. ఏమన్నా ట్విట్టర్లో వేసిండా, ట్వీట్ వేసిండా ఒకటన్నా? చూడ్రి ఇలా ఉందేమో. చేతులు రావా ఆయనకి ఇప్పుడు ట్వీట్లు వేస్తేందుకు? దీనికి వేసిండా? అకునూరి మురళి ఎవ్వరు వదిలిపెట్టా, నిన్ను వదిలిపెట్టద్దు మురళి. ఏది ఇది వస్తలేదు? లింక్ పంపు ఆయనది, అసలు ముందు ప్రొఫైల్ది వస్తలేదు. ఇక్కడ ఏమన్నా ఒక ట్వీట్ అన్నా? ఇగో అచ్చా, ఐఏఎస్ అని పెట్టుకున్నాడు. ఐఏఎస్ రిటైర్డ్ అంట. లాస్ట్ ఇదా? ఇగో చూడండి, అక్టోబర్ 10 తారీఖు నుంచి ఇప్పటిదాకా ఒక ట్వీట్ లేదు. పిల్లలు చచ్చిపోతే మాట్లాడాడు, ఏది మాట్లాడు ఈ మహానుభావుడు ఈయన. నువ్వేం కమిషను, నీదేం కథనో ఎవరికి అర్థం కాదు. ఏం వీడియో? కేసీఆర్ మనవాడు ఏమి తింటున్నాడు, సన్నబి ఏమి తింటున్నాడు అవే పెడుతున్నాం మేము ఇప్పుడు అని చెప్తున్నాను. బిచ్చగాలో పెట్టినట్టు ఈ తిండి పెట్టడానికి గోలేదు అన్న అర్థం కాదు, ఈ తిండి గోలేదు అర్థం కాదు. సో విద్యహీర బాబు అంటే సన్నబి ఏమంటే నువ్వు? విద్యహీర బాబు అంటే రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంటి? ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఒకటి తగ్గ పిల్లలు సన్న బియ్యం పెడితే బిచ్చం వేస్తున్నారా అని ప్రశ్నించండి మోతవారి. ఇవాళ ఆ బియ్యం లేదు, బువ్వ లేదు, ఏది లేదు. ఆయన మస్తుగా మాట్లాడిండు, ఆయన బొచ్చడు మాట్లాడండి. ఇలా మాట్లాడుతందుకు ఏం లేదు. మాట్లాడితే జనం రివర్స్లో ఉంటుంది కదా కథ, అందుకనే ఇది బీఆర్ఎస్